హెచ్ఎం టీవీ ఎప్పటికీ బ్రేక్ ఇన్ కావట్లే. బ్రేక్ ఇన్ కాదు. ఒక 50 లక్షలు 10 లక్షలు 30 లక్షలు తక్కువ బ్రేక్ ఇన్ ప్రతి నెల పోతున్నాయి డబ్బులు. ప్రతి నెల డబ్బులు పోతున్నాయి. అందుకని నేను అమలనగర్కి ఏం చెప్పాను, ఇంగ్లీష్ పేపర్ పెడితే గవర్నమెంట్ యాడ్స్ వస్తాయి, టెబిలిటీ అవుతుంది, దానికంటే మించి ఆదాయం వస్తుంది అని చెప్పాను. నిజంగానే ఇప్పుడు ఆదాయం ఇండియాకి పూర్తి ఆదాయం వస్తుంది, ఎంతో కొంత హెచ్ఎం టీవీకి మిగులుతుంది. ఆ రోజు మీ ఆలోచన అదే ఉపయోగపడింది. హెచ్ఎం టీవీ మరో ప్రయోగం ఏంటంటే గొల్లపూడి మారుతీరావు గారు కథానికులని కథలు తెప్పించాను చేత 100 ఏళ్ల కథకు వందనం అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. ఇది 100 ఏళ్ల కథకు వందనాలు. అది మన ఇద్దరం కలిసి పోయినాం అందరికి. ఆ పేరు నేను పెట్టింది అది. అదే మన ఇద్దరం కలిసి మీరు నేను ముగ్గురు గొల్లపూడి మారుతీరావు గారు విశాఖపట్నంలో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించాము. దానికి పేరు ఏదైతే సజెస్ట్ చేయమన్నారు మీరు. నేనే ఈ 100 ఏళ్ల కథకు వందనాలు అన్నాను, చాలా బాగుందని అది అలా మనం స్టార్ట్ చేశాము. దాన్ని కూడా చరిత్ర సృష్టించింది అది 100 ఏళ్ల కథకు వందనాలు. దాని తర్వాత ట్రైనింగ్ అయినప్పుడు మల్లెపల్లి లక్ష్మయ్య ఇన్పుట్ రేట్ ఉండేవాడు. ఫస్ట్ ఇన్పుట్ రేట్ మల్లెపల్లి లక్ష్మయ్య. అవును. ట్రైనింగ్ మొత్తం స్టాఫ్ కూర్చుకోవడంలో దళితులు ఎక్కువ మంది ఉండేవాడు, ఆదివాసీలు ఉండేవాడు. ఆదివాసీ ప్రాంతాల్లో రిపోర్టింగ్ ఆదివాసీ వాళ్ళు చేయాలి, గిరిజనులు ట్రైబల్స్. మిగతా ఛానల్స్కి మిగతా న్యూస్ పేపర్స్కి సెటిలర్స్ ఉండేవాడు. అంటే కృష్ణా జిల్లా నుంచి గుంటూరు నుంచి పోయిన కమ్మారు ఎవరో రిపోర్టర్ ఉండేవాడు. మేము అక్కడ కాదు, ఏ గిరిజన తెగ ఎక్కువ ఉంటే ఆ తెగ నుంచి రిపోర్ట్ ఉండాలి అని పెట్టుకున్నాం. దాని తాలూకు గిరిజన ప్రతినిధి, ఆదివాసీ ప్రతినిధి 13 మంది గిరిజనులు పెట్టాం. 13 ట్రైబల్ ఏరియాస్కి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళ ల్యాప్టాప్లు ఇచ్చాం. అట్లా గిరిజనులు ప్రోత్సహించాము. అది కూడా ఒక ప్రయోగం కదా మీడియాలో. అదే ప్రయోగం. ఇంకోటి మామూలు రాసేటప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అంటాడు, కై దేకో కొయి దళిత్ రహేగా కొయి బీసీ వాళ్ళ రహేగా అంటాడు. కానీ అప్పుడు ఢిల్లీలో మా రిపోర్టర్ ఇన్పుట్ రేటర్ దళిత్, డెస్క్లో ఒక వన్ ఆఫ్ ది అవుట్పుట్ రేటర్ రామ్మోహన్ దళిత్, దాని తర్వాత వరంగల్ రేటర్ దళిత్, విజయవాడ రిపోర్టర్ దళిత్, విశాఖపట్నం రిపోర్టర్ దళిత్, ఇంతమంది దళితులు ఉండేవాళ్ళు. అప్పుడు ఎంత బిగ్గర లక్ష్మయ్య. దళితులు గిరిజనులు ఉండేవాడు. వామపక్ష భావాలు మహిళలు ఎక్కువ మంది ఉండేవాడు. మహిళలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దాదాపు 35-40% ఉండేవాళ్ళు మహిళలు కూడా ఎక్కువ అవకాశం ఇచ్చేవాడు. అంటే ఎటువంటి ప్రయోగాలు చేసామంటే ఎటువంటి ప్రయోగాలు అయితే చేయాలో న్యూస్ మీడియాలో అటువంటి ప్రయోగాలన్నీ ఎందుకంటే నేనే తీపేటని, నేనే మేనేజ్ చేయటాన్ని. ఎండి గారు చైర్మన్ గారు ఇంటికి అయ్యేవాడు కాదు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పాపం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘటన కూడా మొట్టమొదటిసారిగా వెలుగు చేసిన హెచ్ఎం టీవీ కదా, అది ఒకసారి ఆ సందర్భం చెప్పండి సార్. వైఎస్ సెక్రటరీ గారు పొద్దున బయలుదేరాడు, హెలికాప్టర్ కనిపిస్తున్నారు. 12 గంటల ఇది జరిగిందని అనిపించింది. అప్పుడు 3 బృందాలుగా ఏర్పాటు చేసాం. ఒకటి కర్నూలు నుంచి, ఒకటి గుంటూరు నుంచి, తిరుపతి నుంచి 3 బృందాలు ఏర్పడి ఈ నల్లమల అడవులకు పోవాలని చెప్పాం. అప్పుడు కర్నూలు నుంచి పోయిన బృందం కొండ చేరుకుంది, పౌరాల కొండ. అక్కడ దానికి కూడా వాళ్ళు లీడ్ చేసిన వాడు ఒక ఆదివాసీ రిపోర్టరే. ఆదివాసీ రిపోర్ట్ పెట్టుకోవడం వల్ల మాకు రాజశేఖర ముందు తెలిసిన 2 గంటల ముందు తెలిసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వీళ్ళు పోయి ఫోటో తీశారు. మా కెమెరామెన్ వాడు ఫోటో తీసిన తర్వాత ఎస్బీజీ వాళ్ళు ఇచ్చారు. స్పెషల్ గ్రూప్ వచ్చింది, వాళ్ళని తీసుకోపోయింది బాడీ. మాకు తప్ప ఎవరి దగ్గర ఫుటేజ్ లేదు. ప్రపంచంలో మరో ఛానల్కి ఫుటేజ్ లేదు. మేము మా ఛానల్ చూపించే ఫుటేజ్ మీ అందరూ మా దాన్ని కాపీ కొట్టి చూపిస్తున్నారు. కొంతమంది మా స్క్రీన్ చూపించారు. ఎన్డీటీవీ, ఇండియా టుడే అండ్ ఛానల్స్ మా స్క్రీన్ హెచ్ఎం టీవీ స్క్రీన్ మొత్తం చూపించి కామెంట్ చేసేవాడు. మిగతా ఛానల్ డొక్క ఛానల్ కూడా మాకు కాపీ తీసుకుని ఎక్కడ చేయమైనా కాపీ కొట్టాను. ఇంకెవరి దగ్గర ఉండక అవకాశం లేదు. ఎందుకంటే మా వాళ్ళు పోయారు, ఫోటో తీశారు, వీడియో తీశారు, దాని తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ తీసుకుపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఘటన కేవలం హెచ్ఎం టీవీ మాత్రమే మొట్టమొదటిసారి రికార్డు చేసింది. ఆ ఫుటేజ్నే ఆల్ ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా, లోకల్ మీడియా అన్నీ కూడా ఆ ఫుటేజ్నే వాడే. ఆ ఫుటేజే ఒకటే ఆధారమైంది, ఇంకా ఆధారం లేదు. అట్లా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు 2 రోజులు నేను స్టూడియోలో ఉన్నాను, ఇంటికి కూడా పోలే. తర్వాత హెచ్ఎం టీవీ నుంచి మీరు స్థాపించి అంత డెవలప్ చేసి దానికి ఒక పేరు తీసుకొచ్చి, అలాగే హన్స్ ఇండియన్ ఇంగ్లీష్ పత్రికను స్థాపించి ఇన్ని చేసిన మీరు ఆ సంస్థ నుంచి మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఆ సందర్భం ఎలా? అంటే నాకు కూడా 60,000 వచ్చినాయి. రిటైర్ అవుతుంది అనుకున్నా. వామన్ నగర్ కూడా చాలా చేస్తాను అనుకున్నాడు ఆయన కూడా అభ్యంతరం చెప్పలేదు, వెళ్ళిపోతా అంటే బయటకు వచ్చారు. సాక్షిలోకి మీరు ఎలా చేరారు సార్, ఎలా పిలిచారు? హెచ్ఎం టీవీ నుంచి మానేసిన తర్వాత 3 నెలలకి కేఆర్పి రెడ్డి గారి ద్వారా కేఆర్పి రెడ్డి గారు వచ్చారు. కేఆర్పి రెడ్డి గారి ద్వారా నాకు 2 ఉద్యోగాలు వచ్చాయి. వార్తలాగా మళ్ళీ ఇక్కడ కేఆర్పి రెడ్డి సాక్షిలో కూడా వార్తలు వచ్చింది.
దీంట్లో వచ్చింది. జ్యోతిలో కూడా ఇద్దరం కలిసి పనిచేసాం. జ్యోతిలో కూడా నేను గవర్నమెంట్ గారు పనిచేసాం. సాక్షిలో నేను డైరెక్టర్ జనరల్ అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ గారు నా దగ్గరకు వచ్చాడు, మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇట్లా భారతి గారు రమ్మన్నారు. వెళ్ళాను, భారతి గారితో మాట్లాడాను, జగన్ గారితో భారతి గారితో మాట్లాడాను, భారతి గారితో జగన్ గారితో మాట్లాడాను. చేరాలని నేర్చుకున్నాను. అప్పటిదాకా రామకృష్ణ ఉండేవాడు. రామకృష్ణ పార్టీ సెక్రటరీగా ఉండేవాడు. సజ్జల రామకృష్ణ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 2 ఉద్యోగాలు ఏం చేస్తాడు, పార్టీ ప్రధాన కార్యదర్శికి పోతాడు. ఆయన మీరు రేటు ఉండండి అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ పార్టీలోకి యాక్టివిటీస్కి వెళ్ళటం వల్ల ఆ పోస్టులోకి మీరు సాక్షిలోకి ఎడిటోరియల్ డైరెక్టర్గా వచ్చారు. అంతే. అసలు అంతకుముందు అసలు సాక్షి పత్రిక ప్రారంభించే టైంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఎడిటర్గా ఆహ్వానించారు. అవును, ఆహ్వానించారు. కానీ నేను రాలేవాను. చెప్పానికి ఆల్రెడీ 10 కోట్లు ఖర్చు పెట్టించా పవన్ చేత. టీవీ ఛానల్ పెట్టాలని వచ్చాను. మీరు చూపించుకున్నారు. చూపించు పేపర్ నేను ఏం చేస్తాను, నేను చేయలేను కదా, అక్కడే ఉన్నాను అనుకుంటున్నా అంటే అక్కడే ఉన్నాను. ఈ రెస్పెక్టెడ్ మై ఐడియా. సో ఆ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నది ఆయన లేని తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో అది నెరవేరింది. సో సాక్షితో మీరు అసోసియేట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు. అది మీరు ఇందాక చెప్పారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేను ఆ ఉన్నతకాలం ఉంటాను, అధికారంలోకి వస్తే నేను వదిలేస్తానని మీరు చెప్పారు ముందే జగన్మోహన్ రెడ్డికి. చెప్పి సాక్షిలో 4 ఏళ్ళు ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నారు. ఎడిటోరియల్ డైరెక్టర్ అంటే మొత్తం సాక్షి మీడియా గ్రూప్ మొత్తానికి హెడ్ కదా. అంతే కదా. ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టోటల్ అది ఎడిటోరియల్. దాంట్లో ఉన్నప్పుడు చాలా చేసాం. భారతి గారితో రెగ్యులర్ వర్కింగ్ ఉండేది. ఆవిడ చాలా మంచి ఆవిడతో కలిసి చాలా నిర్ణయాలు తీసుకునేవాళ్ళం. దాని తర్వాత అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం, యాన్యువల్ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. అవార్డ్ సెలక్షన్లో కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, మిగతా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. దాంట్లో నా ప్రేమే ఉండేది. అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది కూడా, ఫంక్షన్ కూడా నా ప్రేమే ఉండేది. నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నేను కూడా వాళ్ళకి చాలా నమ్మకంగా పనిచేశాను. ఉన్నంతకాలం ఫేస్బుక్లో పనిచేశాను. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మీరు ముందు అన్న మాటకు తగ్గట్టుగా ఆ ఎడిటోరియల్ డైరెక్టర్ పదవికి మీరు రాజీనామా చేశారు. మొత్తం మీ జీవితం అంతా పాత్రికేయ జీవితం కదా, అటువంటి వాతావరణం నుంచి ప్రభుత్వానికి అడ్వైజర్గా ఒక క్యాబినెట్ హోదాలో ఎందుకు మీరు చేరారు, ఎందుకు బయటకు? అది ఒక బిగ్ మూమెంట్ కావచ్చు. నేనేను అనుకుంటుంటే దళితులకి, ఆదివాసులకి, విద్యారంగానికి, వైద్య రంగానికి సేవ అనుకొని ఆయన పిలిస్తే పోయిన తర్వాత అక్కడ వాతావరణం చూస్తే మనకి ప్రభుత్వంలో పనిచేయడం కొత్త. జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమీ లేదు. ఇప్పటికీ ఆయన అంటే నాకు గౌరవం, ప్రేమ ఉంది, కానీ ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. నాకు అక్కడ గవర్నమెంట్లో పనిచేయటం, ఐఏఎస్ ఆఫీసర్లో పనిచేయటం, వాళ్ళు ఏదో ఎక్స్క్లూజివిటీ ఫీల్ కావడం, ఐఏఎస్ ఆఫీసర్లో మనతో కలిసి పనిచేయడం సిద్ధంగా లేకపోవటం. చంద్రులోనే ఒక యంగ్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన కూడా బాగా వినేవాడు అన్నమాట. నా దగ్గర వచ్చి కూర్చుండేవాడు. మిగతా ఎవరు మన దగ్గర పోతే కానీ మాట్లాడరు. అయినా కూడా వాడు ఏదో రిజర్వేషన్స్ చూపించేవాడు. ఎందుకు ఇదంతా అని బయటకు వచ్చినాను. అన్నేళ్ళు ఒక జర్నలిస్ట్గా, సంపాదకుడిగా ఉన్న మీరు ఈ అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ వ్యవస్థ ఏమలేక బయటకు వచ్చారు. సో జగన్ మీ మధ్య స్నేహపూర్వకంగానే బయటకు వచ్చారు. జగన్ అంటే వ్యతిరేకత ఇప్పటికీ లేదు. అది ఆయన కలిసి చెప్పేసి వచ్చారు. తర్వాత మరి మీలో ఉన్న ఈ జర్నలిస్ట్ ఆకలిని, దాన్ని, ఆ ఎపటైట్ని ఎలా అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే పత్రికలు పార్టీల వారీగా విడిపోయినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, మిగతావన్నీ పత్రికలన్నీ పార్టీల వారీగా విడిపోయినాయి. పార్టీల వారీగా నిష్పక్షపాతంగా రాస్తే వేసుకునే అవకాశం ఎక్కడా లేదు. నేను శ్రీనివాస్ గారికి పంపించినా, మురళి గారికి పంపించినా వాళ్ళు వేసుకునే అవకాశం లేదు. వాడిని ఇబ్బంది పెట్టేందుకని చెప్పి నేనే స్వయంగా ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ పెట్టుకుందామని చెప్పి primeport.in అని ఇంగ్లీష్లో, సకలం అని తెలుగులో 2 పోర్టల్స్ పెట్టుకున్నాను. సకలం అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. దానికోసం కాఫీ పెట్టాను. విజయవాడ చేసిన కొత్తలో కాఫీ తీసుకున్నా. నేను నడిపా, నష్టపోయినా. ఆఫీస్ మూసేసి ఇంట్లో పనిచేస్తున్నా. ఇప్పుడు సకలం ఛానల్ లేదు, కానీ సకలం పొట్టలు, పోస్టులు ఇప్పటికీ నడుపుతున్నాయి. ఓపుకున్న లేకపోయినా నడుపుతున్నాయి ఇప్పుడు కూడా. అదే ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఉండాలి. మనం ఏం రాయాలి అనుకున్నా రాయాలి, వెంటనే పెట్టాలి. ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు. వాళ్ళు వేయాలా వద్దని నిర్ణయం తీసుకొని వాళ్ళు వేయలేక బాధపడి మనం చెప్పలేక ఇదంతా ఎందుకు కూడా. సో ఆ మీడియా స్వేచ్ఛని మీరు అనుభవించడం కోసము, వార్తగా వ్యాఖ్యను ఇవ్వడం కోసము మీరు సకలమైన ఒక తెలుగు పోర్టలు, ప్రేమ్ పోస్ట్ అనే ఇంగ్లీష్ పోర్టలు 2 నడుపుతున్నారు. ఆ విధంగా మీరు ఆ జర్నలిజంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. జర్నలిస్ట్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికీ జర్నలిస్ట్. సో మీరు జర్నలిస్టు అలాగే ఉన్నారు సార్, అంటే జర్నలిజంలో కంటిన్యూ అవుతున్నారు. మీ ఓన్ ప్లాట్ఫామ్తో మీరు కంటిన్యూ అవుతున్నారు. మీ జీవనయానాన్ని పరిశీలిస్తే మీలో పాత్రికేయుడు ఎంత ఉన్నాడో అలాగే మీలో కథకుడు ఉన్నాడు, నవలాకారుడు కూడా ఉన్నాడు కదా, అలాగే రచయిత కూడా ఉన్నారు.
సో మీరు నవలాకారుడు, కథకుడు, రచయితగా మీరు అనేక పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. ఆ పుస్తకాలు ఏమేమి పుస్తకాలు మీకు బాగా తృప్తినిచ్చిన పుస్తకాలు ఏవి, బాగా జనంలోకి వెళ్ళిన అంటే పుస్తకాలు? యాక్చువల్గా అమీబా అని ఒక నవల రాశాను. అమీబా, దాని తర్వాత కాలమేఘం అని ఒక నవల రాశాను. కాలమేఘం. ఈ కాలమేఘం ఎప్పుడంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగినప్పుడు. అమీబా అంటే జర్నలిస్ట్ వృత్తి గురించి ఒకటి పుస్తకం వచ్చింది, కాలమేఘం పుస్తకం వచ్చింది. అమీబా రాలేదు, పూర్తి కాలేదు. ఇంకా కథలు రాశాను. దాని తర్వాత వార్తల్లో ఉన్నప్పుడు ఎడిపేలో కవిత్వం రాసేవాడిని ఏపీ ప్రోత్సాహంతో. అందుకని ఎక్కువ పత్రిక సరిపోయేది టైం సరిపోయేది కాదు. మీరు విద్యుత్ మీద రాసిన పుస్తకము వైఎస్ రాజశేఖర రెడ్డి, అది ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఉండేదట కదా, అదేంటి? దగ్గర పెట్టుకునేవాడు. విద్యుత్ వలయం, అది విద్యుత్ సంస్కరణలు, చంద్రబాబు నాయుడు ప్రయత్నం, దానికి ఎట్లా కలుపులో దాడి చేసింది, ఎట్లా సిపిఎం నాయకుడు చచ్చిపోయారు, సిపిఎం కార్యకర్తలు మన్నాన్ని దాడి చేసిన సంఘటనలు, అవన్నీ గురించి రాసాం. ఎట్లా సంస్కరణ ఏంటి, వాళ్ళు ఒక విద్యుత్ మండలిని ఎట్లా విడదీసాలని ప్రయత్నించారు, విడదీయడం కారణం ఏంటి, దాని వెనక ఎవరు ఉన్నారు, దాని వెనక వరల్డ్ బ్యాంక్ సంస్కరణలు ఉన్నాయి, వాటన్నిటికీ ఎందుకు బానిసగా చంద్రబాబు మారాడు, దానిలో నష్టం ఏంటి అని రాసి మొత్తం 18 వ్యాసాలు పట్టిపోయారు. అవన్నీ కలిపి పుస్తకం చేశాను. దీంట్లో విషయం చెప్పాలి సార్. విద్యుత్ వలయం గురించి కానీ విద్యుత్ రంగం మీద వ్యాసాల గురించి కానీ రాసేటప్పుడు నాకు రాయడానికి ముందు నాకేం పెద్ద అవగాహన లేదు. నాకు విద్యుత్ రంగం మీద అవగాహన కల్పించిన వాడు రఘు అని ట్రాన్స్కోలో ఇప్పటికి పనిచేస్తున్నాడు. ఆయన రఘు వల్లనే నాకు విద్యుత్ రంగం గురించి తెలిసింది. ఆయన వల్లనే ఈ మాత్రం పరిజ్ఞానం చెప్పింది, నాలెడ్జ్ వచ్చి ఎప్పటిది. రైతుల మీద రాయటానికి సార్, రైతు సమస్యలు, రైతుల వ్యవసాయం పైన కూడా రాశారు కదా? రాశాను. రైతుల పుస్తకం నాకు తెలుసు కాబట్టి నేను స్వయంగా రైతు కుటుంబం నుంచి కాబట్టి నాకు తెలుసు రైతు కుటుంబం నుంచి.